చేయండి అంటే మేము కనీసం ఒక్క మాట ఎదురు చెప్పడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. సరే సార్ మీరు చెప్పారు కదా, మేము ఖచ్చితంగా ముందర మూవ్ అవుతాం సార్ అందరం అని చెప్పి సరే అధికారం వచ్చిన తర్వాత మీకు ఏదైనా కానీ మేము చూసుకుంటామన్నారు. ఇక్కడ ఉన్న సమన్వయకర్తలు కానీ లేదంటే జిల్లా ఇన్ఛార్జీలు కానీ అందరికీ ఆయన ఇన్ఫార్మ్ చేశాడు. కానీ ఇక్కడ ఉన్న జిల్లా నాయకులు కానీ నియోజకవర్గ నాయకులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎవరు కానీ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని అడిగిన వ్యక్తే లేడు. 1 year అయితే దాదాపుగా ఇప్పుడు వరకు మమ్మల్ని పట్టించుకోలేరు. సరే మా కార్యకర్తల్లో మాకు చాలా బాధలు పెడుతున్నారు. మాకు ఒక్క పని చేయకుంటే ఎట్లా మేము ఏం నిర్ణయం తీసుకున్నా ఏం చేయాలనేది అధిష్టానం నిర్ణయం బట్టి మేము ముందకెళ్తాం. ఇంకోటి మాకు కోట్ల వర్గం అని ముద్ర వేసేంత అవసరం లేదు. కోట్ల వర్గం అందరికీ కలిసి చేయమని అనుకోవట్లేదు. ఈ పొద్దు కోట్ల పేరు ఎక్కడ లేదు కూడా. అంతా ఎవరు స్థానిక నాయకులు వాళ్ళ పేర్లు ఉన్నాయి, కోట్ల పేరు కూడా ఎక్కడ లేదు. కానీ మమ్మల్ని మాత్రం అందరికీ దూరం పెట్టేశారు. కాబట్టి మేము అధిష్టానం పైన గుర్తించి మా మీద నిర్ణయం మంచిగా తీసుకుంటే కార్యక్రమం జరగాల నియోజకవర్గంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కనీసం ఇంటిమేషన్ కూడా లేదు. నిన్న మినీ మహానాడు జరిగింది, ఎవరికి చెప్పలేదు, ఎవరు కనీసం రావడం చెప్పలేదు. ఎవరో వాళ్ళకి కావాల్సిన తీసుకొని వాళ్ళు చేసుకుంటున్నారు. అట్టప్పుడు మేము కూడా మూకుమ్మడిగా మేము కోట్ల గ్రూప్ అని ఎట్లా ముద్రపడింది మాకు. మేము ఒకటే డిసైడ్ అయినాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినందువల్ల మేము మళ్ళీ మామూలుగా పనిచేసినాం. ఇప్పుడు కూడా ఈ పరిస్థితిని సంవత్సరం అయిపోయింది, ఇంకా మేము ఎక్కువ రోజులు వచ్చుకుని ఉండలేదు. కనీసం ఏ చిన్న పని కూడా మేము చేసుకోలేకపోతున్నాం. కనీసం వైకాపా గవర్నమెంట్ ఉన్నప్పుడన్నా మేము మమ్మల్ని చూసే వాళ్ళు కోట్ల రూపాయలు పని మమ్మల్ని చూసి భయపడుతుంటే ఎవరు మా జోలికి వస్తుంటారు. మేము ఏమైనా ఆఫీసర్ దగ్గర పని చేసుకుంటే కూడా ఎవరు అడ్డం పడుతుంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మా పనులు చేసుకుంటారు. ఇప్పుడు మాకేమైందంటే స్వపక్షంగా విపక్షమైనట్లేదు. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం. ఇప్పటికైనా అధిష్టానం దీని మీద ఏదైనా ఒకటి తీసుకొని నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయకపోతే మేము ఎవరి దాన్ని వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది అని చెప్పి డిసైడ్ అయ్యాం. ఇంతవరకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇన్ఛార్జి కానీ ఏ ఒక్కరు కూడా కనీసం మమ్మల్ని పలకరించిన పాపాలు పోలేదు. ఎలక్షన్ల ముందు కూడా ఇదే జరిగింది. ఎవరు ఇక్కడికి అసలు ఎమ్మెల్యే 2 నెలలు అయితే కూడా ప్రచారానికి రాలేదు. అటువంటి పరిస్థితుల్లో మేము కోడుమూరులో ఒక మీటింగ్ కండక్ట్ చేసి అన్ని మండలాల వాళ్ళని పిలిపించి మా నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డి గారిని పిలిపించి కోడుమూరులో మీటింగ్ పెట్టి అందరము మనం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా, అందరూ ఎటువంటి పరిస్థితులు వేరే చేయడానికి వీలు లేదని చెప్పి ఆయనతో చెప్పించడం జరిగింది. అయినా కూడా మాకు ప్రచారానికి ఎమ్మెల్యే గారిని పంపలేదు. అటువంటి పరిస్థితుల్లో మేము గూడూరులో చంద్రబాబు నాయుడు గారు గూడూరులో మీటింగ్ ఉంటే ఆ మీటింగ్లో మేము ఆయన అపాయింట్మెంట్ తీసుకొని రాత్రి బస్సులో కలిసి సమస్య క్లియర్గా చెప్పేశాను. ఆయన అబ్జర్వర్ను విచారించారు. అవునంటే ఇంతవరకు గూడూరులో అసలు ప్రచారం లేదు అని చెప్పారు అన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన అటువంటి ఏమొద్దు, మీరు ఇటువంటివన్నీ మనసులో పెట్టుకోవద్దండి, గ్రూపులు కాదు, మనకు పార్టీ అధికారంలోకి రావాలా, పార్టీ అధికారంలోకి వస్తే మనం మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారే మాకు మాట ఇవ్వడం జరిగింది. ఆ ఉద్దేశంతో మరుసటి రోజే ఎమ్మెల్యే గారు ప్రచారానికి వచ్చారు. ఆయన ఏం చెప్పారో ఏమో మాకు తెలియదు. మరుసటి రోజే ఎమ్మెల్యే గారు ప్రచారానికి వచ్చారు. 3 రోజులు ప్రచారం చేసుకుని ఆయన పంపించి మేము మా సొంత ఖర్చులతో మేము అంతా చేసి ప్రచారం చేసి అన్నీ చేస్తే మంచి టౌన్లో అసలు రూపాయి కూడా పంచకపోయినా కూడా 3,370 మెజార్టీ తెప్పించాము. మండలం అంతా కూడా ఇట్లాగే జరిగింది. ప్రతి చోట మేము ఈ 5 సంవత్సరాల నుంచి అసలు వైకాపా అధికారంలో ఉన్నప్పుడు కూడా మాకు ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు లేరు. ఒక ఆఫీషియల్ కానీ వైకాపా వాళ్ళు కానీ ఏమన్నా అంటే వాళ్ళు కోట్ల గ్రూప్ ఎందుకు వాళ్ళతో మనకు చెప్పాలని భయపడి దూరంగా ఉండేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు మేము పార్టీ అధికారంలోకి వచ్చి మేము చెప్పాలని అనుకుంటున్నాం, కానీ అసలు మేము స్వపక్షంలో ఉన్నాము. స్వపక్షంలోనే మాకు విపక్షం తయారైపోయింది. అసలు మమ్మల్ని పలకరించేవాడే లేడు. ఆఫీసర్లు ఏదైనా కానీ ఎమ్మెల్యే చెప్తే చేస్తామని అంటారు, ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ చెప్తే చేస్తాము. మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము పార్టీలో మనుగడ సాధించడం చాలా కష్టమైపోయింది. ఇప్పటికే సంవత్సర కాలమైంది. కనీసము
మూడు నియోజకవర్గ మహానాడు జరిగితే కూడా మాకు ఎవరు ఆహ్వానం లేదు, మమ్మల్ని రమ్మని ఎవరు పిలిచలేదు. ఎవరో నన్ను నాయకులు పిలుచుకొని పోయి వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. సరే, ఇదే ధోరణి నడిస్తే మీరు పార్టీ మారే అవకాశం ఉందా రెడ్డి? పార్టీ మారాలని కాదు, మేము స్వతంత్రంగానే ఉంటాము. మేమంటే ఏమో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము చూపిస్తాం. కనీసం జిల్లా మహానాడు జరిగినప్పుడు ఏదైనా జిల్లా అధ్యక్షుడు కానీ కనీసం ఒక్క మాట ఇంటిమేషన్ అవునాయా ఇట్లుందని కానీ, ఇప్పుడు టోటల్ స్టేట్ మహానాడు జరుగుతుంది, దానికి కూడా ఇంతవరకు మాకు ఆహ్వానం లేదు. ఏం లేదు అంటే మేము మమ్మల్ని వెలివేసినారా మాకే అర్థం కావడం లేదు. మేము మహానాడు జరుగుతూ ఉంది, దానికి కూడా మాకు ఆహ్వానం లేదు. అంటే మేము పార్టీలో ఉండి మేము ఏం సాధించలేకపోతున్నాం. కనీసం మా కింద ఉన్న వాళ్ళకు కూడా, మా కార్యకర్తలకు కూడా చిన్న న్యాయం కూడా చేయలేకపోతున్నాం. రాబోయే కాలంలో అదే తొందరలో స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. మరి మేము అన్ని దాంట్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి మేమేమో మా సత్తా ఏంటో మేము చూపిస్తాం. అధిష్టానం దీని మీద ఏదైనా చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా జరిగేది ఇదే. ఎంతైనా ఖర్చు కానీ ఎన్నికపోయే క్వశ్చన్ అంటూ ఉండదు. ఇది మా పరిస్థితి. సొంతంగా మీ అంతకు మీరు స్థానిక ఎన్నికల్లో నిలబడి మీ సత్తా చాటుతారు. సత్తా మేము చూపిస్తాం. ఎంతమందిని వాళ్ళు గెలుచుకుంటారో అది కూడా చూస్తాం. ఎమ్మెల్యే ఎంతమందిని గెలిపించుకుంటాడో, ఇన్ఛార్జ్ ఎంతమందిని గెలిపించుకుంటాడో, ఎంపీ ఎంతమందిని గెలిపించుకుంటాడో మేము కూడా చూస్తాం. రాంబాబు, కె రాంబాబు, మాజీ సర్పంచ్ కోరుగూరు. గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మేము తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా పనిచేసి ఆ పార్టీ విజయానికి ఎంతో కృషి చేసినాం. దాదాపు 1985 నుంచి పార్టీలను కొనసాగినాం. మధ్యలో అటు నుంచి జరిగినా కూడా నేను తెలుగుదేశం పార్టీ సభ్యుడిని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. కానీ ఈ 2024 ఎన్నికలు అయిపోయినాక స్థానిక ఎమ్మెల్యే కానీ, ఈ ఇన్ఛార్జీలు కానీ, జిల్లా నాయకత్వం కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. కారణం ఏమిటంటే మేము కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వర్గం అని. దాని వర్గం ఏందో సూర్యప్రకాశ్ రెడ్డి అయినా తెలుగుదేశమే, మేమైనా తెలుగుదేశమే కాదంటారా? మరి మమ్మల్ని వివక్ష చూపించి మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోతే మాకు కూడా మేము దాని గురించి ఆలోచించేది. ఇప్పటికైనా కానీ అధిష్టానం మా మీద దీని విషయం గురించి చర్య తీసుకొని సెటరైట్ చేస్తే మేము కూడా వారి పార్టీకి కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. కాబట్టి పార్టీ ద్వారానే మేము ఇది చేసుకోవాలనుకున్నాం. కాదు వీళ్ళు మమ్మల్ని ఇదే విధంగా నిర్లక్ష్యం చేస్తే తదుపరి కార్యాచరణ వేరే విధంగా రూపుదిద్దుకోవాలనుకున్నాం. స్థానిక ఎన్నికలు కూడా మేము ఏదో మా ప్రతాపం చూపించాలనుకున్నాం. సర్పంచ్ ఎన్నికలు కానీ, సహకార ఎన్నికలు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీలు కానీ మేము ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాలని సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి పార్టీ అధిష్టానికి మేము మీ ద్వారా విన్నవిస్తున్నది ఏమంటే ఖచ్చితంగా దీన్ని చర్య తీసుకొని మమ్మల్ని నిరాదరణకు గురి కాకుండా చూసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై తెలుగుదేశం. ముల్లకుర్తి విష్ణువర్ధన్ రెడ్డి గారు వస్తే కూడా సాధారణంగా ఆహ్వానించి అన్న వచ్చినాడంటే అన్ని లోపలికి అని పిలిపించి కూర్చోబెట్టి అన్నగారు మీరేం కాఫీ తాగుతారా, టీ తాగుతారని చెప్పి ఎక్కడ కూడా తక్కువగా చూసి మాట్లాడిన విధానమే లేదు. కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు ఆయన కూడా ఎక్కడున్నాడు, మీతో పాటు ఉన్న వ్యక్తే కదా, ఆ వ్యక్తికి తక్కువ చేసినాడని మీకు తక్కువ చేసినాడని ఎక్కడ విష్ణన్న గారు కూడా ఎక్కడ అనలేదు. అంటే మన ముల్లకుర్తి విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఎక్కడ తక్కువ చేయలేదు. మా విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఎక్కడ మీ ఆ వర్గంలో ఉన్నారు, ఈ వర్గంలో ఎక్కడ తక్కువ చేయలేదు. ఇదే నాయకులతోనే గతంలో కూడా మేము పనిచేసినాం. గతంలో కూడా ఈ నాయకులతోనే పనిచేసినప్పుడు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఆ రోజుల్లో కూడా దారి చేస్తే కూడా మీరు ఒక్కరు కూడా ఖండించిన పాపాన పోలేదు. మరి మేము అప్పుడు ఏ వర్గంలో ఉన్నట్టు, మేము ఎక్కడ ఉన్నాము మీరు చెప్పండి. కానీ ఆ రోజుల్లో కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు వర్గాలు చూడలేదు, పార్టీని చూసినాడు. పార్టీని చూసి అదే విష్ణన్ననే ఒక వ్యక్తిని, ఆయనకు సహచర వ్యక్తిని నా ఇంటికి పంపించి ఏదైనా సరే ఏమి జరిగింది ఏందో కనుక్కొని రాబండి అన్నాడు. అంటే ఒక పార్టీ తరఫునే మాట్లాడినాడు కానీ ఇక్కడ ఈ వర్గం కానీ అక్కడ ఆ వర్గం కానీ మాట్లాడలేదు. ఆ వచ్చిన వ్యక్తి కూడా మనలోనే ఉన్నాడు, అదే గంగాధర్ నాయుడు వచ్చి నన్ను పరామర్శించినాడు కూడా, ఆ రోజు కూడా అడిగినాడు. కానీ ఎక్కడ ఉండే వర్గాలు ఉన్నాయి అక్కడ? అట్లా అనుకున్నవాడైతే ఈ వర్గం అని చెప్పేసి కూడా మన ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా నా దగ్గరకు పంపరు కదా. ఆయనకు అటువంటి విభేదాలు ఏం లేవు. కాబట్టి మనం అనుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారు అంతే తప్ప కానీ ఎవరి విభేదాలు ఏమి లేవు. పార్టీ తరఫుననే మేము పనిచేస్తున్నాం, పార్టీ కొరకే పనిచేసే వాళ్ళమే తప్ప మీరు అంటున్నారు చోటమోట నాయకులు అంటున్నారు. చోటమోట నాయకులమే ఆ రోజు కూడా సర్పంచ్ వెంట తిరిగి మేమేమి ఆశించకుండా కూడా మీకోసం పనిచేసినాం. కానీ ఎక్కడ కూడా మేము వర్గం ఆ వర్గము ఈ వర్గం అనేది లేదే.
ఆ రోజు కూడా ఇదే విష్ణన్న వర్గం వాళ్ళు కూడా మనకు కూడా సపోర్ట్ చేయబడే కదా గెలిచినాము. వర్గం అనేది ఎక్కడ లేదు కదా, ఓన్లీ పార్టీ అనేది ఒక వర్గం, టీడీపీ అనేది ఒక వర్గం, అంతేగాని ఎక్కడ ఏ వర్గ భేదాలు లేవు, ఏవీ లేవు. వాళ్ళు అనుకుంటున్నారు అంతే. కానీ మేము అందరం కలిసికట్టుగానే పని చేసుకుంటూనే ఉన్నాము, కలిసికట్టుగానే ఉన్నాము. ఎందుకు ఎవరు అవతల వాళ్ళు కూడా వచ్చి పని చేసుకుంటున్నారు కదా, వర్గం అని లేకుండా పని చేస్తున్నారు కదా. ఇదే విష్ణన్న కూడా ఆ రోజుల్లో కూడా మమ్మల్ని పంపించినాడు, అందరికి కలిసి వాళ్ళగా మీరు ఎక్కడికి రమ్మంటారు, ఎక్కడొచ్చి కూర్చొని మాట్లాడదు అని చెప్పినాడు. ఆ రోజు కూడా ప్రధానంగా నేను గంగాధర్ నాయుడు ఇద్దరం పోయినాం, వాళ్ళ ఇళ్ళకి పోయి కూడా మాట్లాడించాం. కానీ మీరు రాలేదు. కానీ విష్ణన్న మిమ్మల్ని అయితే ఎప్పుడు దెబ్బలేదు, ఎప్పుడు కూడా ఏం అనలేదు, కూడా ఏం మాట్లాడలేదు. మీరు ఆ వర్గం అనలేదు, ఈ వర్గం అని కూడా అనలేదు. కాకపోతే మీరు అట్లా అనుకుంటున్నారు. కానీ మీరు వచ్చినా పని చేస్తాడు, ఎవరు వచ్చినా పని చేస్తాడు, అందరికీ పని చేసేవాడే ఒక విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వం మేము కూడా పని చేస్తున్నాం. ఎందుకంటే పార్టీ అధిష్టానం ఏం చెప్తే ఆ పని చేసే వరకు మేము ఉన్నాం. కానీ ఆ వర్గంకి వెళ్ళిపోవద్దని, ఈ వర్గంకి వెళ్ళిపోవద్దని ఎవరు చెప్పడం లేదు, ఎవరు చేయడం లేదు కూడా. కానీ ఈ రోజు దాన్ని మీరు విమర్శించుకుంటున్నారు అంతే తప్ప ఎవరు ఏం లేదు. మీకేమి ఆఫీస్ పోయినా ఎవరేం వద్దని మీరు అంటున్నారు కదా. ఈరోజు ఎమ్మెల్యే ఏం చేయడం లేదు, ఎవరు ఏం చేయడం లేదు. మరి ఇదే ముళ్ళగుర్తి విష్ణువర్ధన్ రెడ్డి అన్న వచ్చినాక కూడా ఆడ కూడా ఏం అనడం లేదే, ఏమి ఎమ్మెల్యే అనడం లేదు, ఒక ఎంపీ అనడం లేదు, మన ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఏం అనడం లేదు. కాకపోతే మీరు అపోహ పడుతున్నారు. కానీ ఏది లేదు, వర్గాలు ఏం లేవు దీంట్లో. స్థానిక మహానాడు ప్రెస్ మీట్లో మరి వర్గ భేదాలు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు హేమంత్ రెడ్డి గారు అయితేనేమి, మధుసూదన్ రెడ్డి గారు అయితేనేమి, శ్రీలత గారు అయితేనేమి, రాంబాబు గారు అయితేనేమి మాట్లాడడం జరిగింది. అయితే పార్టీలో పనిచేసే వాళ్లకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. మరి మీరు పనిచేసామంటున్నారు, మరి ఎలక్షన్ల రోజు మీరు ఏ బూతుల్లో ఎంతమందిని ఏజెంట్లను కూర్చోబెట్టారు, మరి మీరు పోలింగ్ బూతుల దగ్గర వచ్చి ఎంతమందితో ఓట్లు వేయించారు, మరి దాన్ని ఆలోచన చేసుకోవాలా. మరి ఒక నాయకుడేమో రాత్రి మాకు డబ్బులు పంచలేదని కొంతమంది పోతే డైరెక్ట్ వైసీపీకి ఓటే అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా మరి కొంతమంది నిన్న మాట్లాడుతూ మాకు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే పనులు జరిగేటివి అని అంటున్నారు. మరి ఎవరు కోవర్టులు, ఎవరు వైఎస్ఆర్ పార్టీలో పనులు చేయించుకున్నారు, ఎవరు నిజాయితీగా పార్టీలో పనిచేస్తున్నారు అనేది అధిష్టానం చూస్తూ ఉంటుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారమే ఇవల్ల జరుగుతూ ఉంటాయి. కష్టపడి మీరు కూడా పనిచేయండి, మీకు గుర్తింపు ఉంటుంది. ఆల్రెడీ మీకు కూడా రాష్ట్ర పదవులు ఉన్నాయి. మరి మీరు ముందుకు వచ్చి పనిచేసి రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో కలిసికట్టుగా మన సర్పంచ్ అయితేనేమి, వార్డు మెంబర్లు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి అఖండ విజయంతో మనం కోడుమూరు మండలంలో తెలుగుదేశం జెండా ఎగిరేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించి మనల్ని అందరికీ గౌరవం దక్కుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గారు అడిగినట్లు స్థానిక ఎలక్షన్లో మా సత్తా చాటుతాం, మా బలం చాటుతాం అంటున్నారు. ఏదైతే మీ మనసులో ఉందో వర్గం మేము అనుకుంటే స్థానిక ఎలక్షన్ గెలుస్తామనే ఒక ధీమాతో మీరు చెప్తున్నారంటే అప్పటికి మీరు ఒక వర్గం మేము చెప్పింది శాసనంగా వినాలనే ఒక మొండి ధోరణితో ఉన్నారు. కాబట్టి టీడీపీ పార్టీలో అలాంటి వర్గాలకు తావు లేదు. కేవలం టీడీపీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి మాత్రమే సత్తా చాటుతామనే దాన్ని ప్రజల సమస్యలు తీర్చడం పైన చెప్పండి, ఎలక్షన్స్ పైన కాదు. ఎలక్షన్లో కోడుమూరు నీటి సమస్య తీరిస్తే ఆటోమేటిక్గా టీడీపీ బీ ఫామ్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు గెలుస్తారు. దీన్ని మేము చాలా ధైర్యంగా చెప్పగలుగుతాం, నిజాయితీగా చెప్పగలుగుతున్నామంటే ప్రజా సమస్యలు తీర్చగలుగుతాం కాబట్టే చెప్తున్నాం. కాబట్టి అభ్యంతరాలు లేకుండా పార్టీ ఎలక్షన్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన టైం ఉంటుంది. కాబట్టి లేదు మేము సత్తా చాటుతామంటే ఓకే, అలాంటి సత్తా చాటే వాళ్ళు చాటుకోవచ్చు. కేవలం టీడీపీ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది. రేపొద్దున స్థానిక ఎలక్షన్లో కూడా ఎవరి ప్రణాళికలు వాళ్ళకు ఉంటాయి. వర్గాలతో అయితే మేము ఏకీభవించేది ఉండదు. వర్గం వైపు మేము వెళ్ళాం. పార్టీ కేవలం టీడీపీ వర్గం, టీడీపీ విష్ణువర్ధన్ రెడ్డి నాయకుడు, టీడీపీ నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ నారా లోకేష్, టీడీపీ బొగ్గుల దశ గారు ఎమ్మెల్యే, అంతే. ఏది వచ్చినా టీడీపీ వస్తుంది తప్ప వర్గాలకు తావిచ్చే అవసరం లేదు. కాబట్టి వీలైనంత వరకు మీకు కూడా చెప్పలే, ఈ ప్రతికాముఖంగా చెప్పేది ఏమంటే సత్తా చాటుతామంటే మీరు సత్తా చాటుకోవచ్చు. ఇంకొకటి కలిసికట్టుగా పనిచేసి విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో, టీడీపీ నారా చంద్రబాబు నాయకత్వంలో
నారా లోకేష్ గారి నాయకత్వంలో కలిసికట్టుగా పని చేయదలుచుకుంటే రావచ్చు, పని చేయించుకోవచ్చు, ప్రజలకు న్యాయం చేయొచ్చు. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. దాంట్లో దెబ్బలకి కాలువలు ఎక్కి పారి నీళ్లు ఇండ్లకి రావడము, దోమలకి వాసనకి దానిలో పందుకోకూడదు అన్ని ఇళ్ళు దగ్గర పడుతున్నాయి. ఇళ్ళకి జ్వరాలు వస్తున్నాయి ఆ నీళ్ళ దెబ్బకి. ఎన్ని కాలువలు ఇక్కడే తిప్పినారంటే మేము కాలువలు తిప్పినట్టు అన్ని 10-15 బజార్ల నీళ్ళు ఇక్కడ తిప్పినారు. ఎక్కడ పోవాలి నీళ్ళని? మా ఇండ్లకి వస్తే ఎవరు మేము ఎన్ని మాటలు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకుంటారు. వస్తలేరు ఈ కాలువ తీయనిగా ఒక తీస్తున్నారు, పైన తీస్తున్నారు. ఆ బోర్లో ఏముందో ఏం లేదో తెలియదు. అది నీళ్ళు పైకి సుమారుగా 10-15 బజార్ల నీళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. ఇదేమన్నా పెద్ద కాలువకి మేము ఎట్లా ఉండాలా? మాకు పెద్ద కాలువ ఇస్తామన్నందుకు వాళ్ళకి చెప్పుకున్నాం. ఈ పొద్దు అది ఇంత ఆడి వరకు వేసి మాకు కాలువ ఇడిచిపెట్టినారు. మాకు కాలువ లేదు. ఆ కాలువ కన్నే నిండిపోయింది. ఆ మోరు తీస్తోళ్ళు లేరు, కాలువ వేస్తోళ్ళు లేరు. నీళ్ళు లేక నీళ్ళు వస్తున్నాయి. పిల్లలు దోమలకే జ్వరాలు వచ్చి పడిపోయినారు. అక్కడ చూస్తాం ముందర పోనీయకుండా ఉన్నారు, ఇక్కడ చూస్తాం పైనుంచి ఇడుస్తున్నారు. మేము ఇట్లే ఎన్నాళ్ళు ఉండాలా దీనిలో? పైనుంచి నీళ్ళు వస్తావని అందుకే మేము తిప్పుకున్నామన్నా. అసలు నీళ్ళే వస్తాయి, నీళ్ళు అన్ని ఇక్కడ వస్తున్నాయి, నీళ్ళే పోతున్నాయి. మాకు ఉన్నాయి చిన్న కొట్టాలు, ఆ కొట్టాల్లో కూడా నీళ్ళు వస్తే మేము ఎక్కడే బతుకుతాము. ఏమన్నంటే మీకు ఏం అధికారం ఉంది ఏముంది అని అడుగుతారు. మాకు పై ఏం అధికారం లేకుండా మా కాలంలోకి ఇడిచినారు కాబట్టి మాకు ఇడిచకూడదు. ఇడిచినా కూడా ఏదో ఒకటి పట్టించుకోవాలి. మాకు ఏం పట్టించుకోకుండా ఉండి మీరు దిక్కులేని పిల్లలు అక్కడ ఇడిచిపెట్టి మేము ఎక్కడ పోదాము? దిక్కులు వేసుకున్నాము, దిక్కులేక వేసుకున్నాము. ప్రతి ఒక్కరు రావడము మా మీద కొట్లాడికి రావడం మా మీద కొట్లాడడానికి రావడం. అధికారం లేనప్పుడు అక్కడ నుంచి మాకు ఎందుకు? పైనుంచి గవర్నమెంట్ వచ్చి మమ్మల్ని అడగాల, వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని అడగకూడదు. అట్టని సరే వదులుకున్నాము. వాళ్ళకు కూడా నీళ్ళు రావాలి కదని వదిలినాము. మా దాంట్లోకి నీళ్ళు ఇచ్చినారు. మాకు నీళ్ళు ఏదో ఒకటి మాకు కొట్టాలకి చూపించాలా. కాలువ చేపిస్తారా లేదంటే కాలువ నీళ్ళు ఇచ్చుకోకుండా ఉంటారా? మాకు కొట్టాలి నీళ్ళు ఒకటి చాలు. మాకు కాలం ముందర ఇంట్లో ముందర కాలు వేస్తే పైన నీళ్ళు కిందికి పెట్టమను, లేదంటారా మా నీళ్ళు మాకే వస్తాయి. అక్కడ మాత్రం మేమందరం బంద్ చేస్తాం. వాళ్ళ ఇష్టం ఎవరన్నా వస్తారో చెప్పండి. మా బీరోళ్ళు వేసుకున్నాం కాబట్టి మా మీదకి ఎవరు అధికారం రానికి అవసరం లేదు. అంతే తప్ప మేమేం నీళ్ళు అన్ని ఇడ్చుకొని మా నీళ్ళకి ఇడ్చుకోనంటే చిన్న చిన్న దోమలు వస్తున్నాయి, చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి. మా చోవులు లేకపోతే మా మెట్ట బతకాల పిల్లలు. ఆ పిల్లలకి ఏం చెప్పేకొస్తుంది? మాకు చోవులేవైనా ముక్కులేవైనావని అన్నట్టు వస్తున్నాయి. మా పెద్ద ఆసుపత్రి వేసి చూపించుకుని ముక్కులేక చోవులేక పురుగు
ఇసిపెట్టిపోయింది. మరి దానికి జవాబాదారు ఎవరు? ఆమె వేసుకుని ఆమె అధికారం మీద ఆమె వేసి ఇసిపెట్టిపోయింది. ఆయమ్మకి పట్టలు ఉండే వాళ్ళు ఉండేవని వాళ్ళకి పట్టించుకుంది. మాకు ఓట్లు వేసినందుకే కదా మా వాళ్ళు గెలిచిన వాళ్ళు కూడా. మరి ఇప్పుడు మాకు పట్టించుకోవాలి కదా. ఏమన్నా ఉంటే చూపించండి మీకు చేస్తామంటారు. ఈ ఫ్లాట్ ఉన్న వాళ్ళు కాలువ కావాలంటే మాకు కాలువ అవసరం లేదని ఫ్లాట్ వాళ్ళు చెప్తున్నారు. మాకు కాలువ మాకు గది కావాలా, బాట కావాలా, బాట వద్దంటున్నారు. మరి మేము ఎక్కడ తుక్కని పోదాం? అందరూ దొబ్బితే ఇది మెయిన్ రాస్తా, ఇది మెయిన్ రాస్తా. అందరూ తిరిగే తిరిగే కావాలా. కాళ్ళు పోతాయి, లాయర్లు పోతాయి, కుక్కలు పోతాయి. రోడ్డు వద్దంటున్నారు కొంతమంది. మాకైతే రోడ్డు కావాలా, కాలు కావాలా, రోడ్డు కావాలా. మాకు ఇప్పుడు ఫ్లాట్ లో ఏం చేస్తారు? మాకు వద్దు, మా కళ్ళ కాలు వద్దు, మీ కళ్ళు ఇచ్చుకొని అంటారు. అంటే మా మంది అర్జీలు ఇచ్చి వచ్చినారమ్మా? ఎవరికన్నా అర్జీలు ఇచ్చినారా? ఎవరెవరికి అర్జీలు ఇచ్చినారమ్మా మీరు? బోర్డుకి పైన అధికారులకు ఇచ్చినాము. కాలు కావాలా, మాకు బాట కావాలని ఇచ్చినాము. వాళ్ళు ఏం చెప్పినారమ్మా మీకు? వస్తామంటారు. కొంతమంది ఫ్లాట్లు ఉన్న వాళ్ళు మాకు వద్దు, కాలు వద్దు, రోడ్ వద్దు అంటారు. వచ్చినారన్న బండి ఎత్తినారు, తీసినారు. ఆ లోపలికి కన్యగా తేవి లేరు, అవతలకి నీళ్లు పోకుండా నిలబడిపోయినాయి. కన్యగా తీస్తే సన్న పోతాయి నీళ్లు, అవి తీయకుండా అంత అడ్డం పడింది. దాంట్లో నీళ్లు ఇక్కడ వెనక్కి తిరుగుతున్నాయి. సరే అమ్మా. నీళ్ళ ముందు వస్తున్నాయి. బట్టలు లేవు అని చెప్పండి. సమస్యను పేపర్ మేడలో మీడియా వాళ్ళు వేశారు. సర్పంచ్ ఆదేశాల మేరకు ఈరోజు వచ్చి చూసినాము. టీడీపీ కాలువ మీద అందరూ ఆ ఇల్లు కొట్టాలు వేస్తున్నారు. దీనికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కాలువని డైవర్ట్ చేస్తున్నాం. ఇట్లా మెయిన్ రోడ్లకి కలిపేదానికి ప్రయత్నం చేసి సర్పంచ్ అడిగి జేసీబీ ద్వారా నీళ్ళు, మురికి నీళ్ళు కానీ వారి నీళ్ళు కానీ పోయేటట్లా చేస్తాం ప్రస్తుతానికి. తర్వాత నిధులు వచ్చినప్పుడు వీళ్ళందరినీ అడిగి ఆ కొట్టాలు ముందరకి కాలువ కాలన్నప్పుడు వాళ్ళందరూ తీసేసినాక వాళ్ళు కాళ్ళు ఏర్పరచుకున్నాక మళ్ళీ వాళ్ళు కట్టుకోవచ్చు. కానీ అంతే సర్పంచ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళంతా వచ్చి అడిగితే బాగుంటుంది. ఇది నేను చెప్పిన విషయం అంటే ప్రస్తుతానికి ఇప్పుడు నీళ్ళు బదిలీ చేస్తాం. ప్రస్తుతానికి ఇప్పుడు నీళ్ళు నిలబడకుండా, మురికి నీళ్ళు ఇంటి ముందు నిలబడకుండా నీళ్ళు డైవర్ట్ చేస్తాం వేరే కాలువకి. సమస్య పరిష్కరించడానికి తాత్కాలికంగా చేస్తాం. మీ పేరు? నా పేరు ఏ వెంకటేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్, కుటుంబ గ్రామ పంచాయతీ. చెప్పండి. సర్పంచ్ ఆదేశం మేరకు ఇచ్చేద్దాం. ఈ ప్రజల కోరిక వాళ్ళు కూడా చెప్పి ఈ 2-3 రోజులని ఎంత క్లీన్ చేస్తాం. జూన్ 2వ తేదీన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి మనం ఇప్పటికే దాదాపు కంటే గత డిసెంబర్ నెల నుండి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పట్టణాల్లో ఉన్నటువంటి వారికి 2 సెంట్లు, గ్రామాల్లో ఉన్నటువంటి వారికి 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే పేదల ఇల్లు నిర్మించుకోవడానికి
5 లక్షల రూపాయలు నిధులు కేటాయించాలని ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఈ వాల్ పోస్టర్ల విధానంలో అందరి దృష్టికి చేస్తున్నాము. మరి గతంలో మాదిరిగానే అనేక వాగ్దానాలు చేసినాడు ఈయన. సూపర్ 6 పథకాలలో ముఖ్యమైనటువంటి పథకం ఇది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము అడిగేది ఏమంటే, మీరు హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నిరుపేదలైనటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అర్హులైన వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము రేపు 2వ తారీఖున పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయం ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకి ఈ నెల రేపు నెల 2వ తారీఖు 26 జిల్లాల్లో ఈ కార్యక్రమం కలెక్టర్ ముందు జరుగుతుంది. దాని విధానంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా తహసీల్దార్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ పేదల కోసం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, వాళ్ళకి ఉస్కా కడ్డీ పేదలకి వాళ్ళకి సమకూర్చి పేదవాని కళ నిజం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ పేదవాని కోసం పోరాడుతుంది. ఖచ్చితంగా పేదల కోసం ఖచ్చితంగా భారత కమ్యూనిస్టు పార్టీ కూడా అందవేట్ల అన్ని సమస్యలపైన పోరాడుతుందని ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. జూన్ 2వ తారీఖుకి పేదలను కలుపుకొని పెద్ద ఎత్తున కూడా గతంలో కూడా సచివాలయంలో ధర్నా చేశాము. పార్టీ పిలుపుతో కూడా ఈరోజు రేపు జూన్ 2వ తారీఖు జరిగేదానికి పేదలందరూ సహకరించి చేసే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే ముందు సూపర్ 6 పథకాలు అమలు చేస్తాను, మరి చేనేత కార్మికులకు నేతన్న నేస్తం కింద 24,000 రూపాయలు వేస్తుండేది ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో. దానికి 36,000 రూపాయలు కూడా చేసి చేనేత కార్మికులకు ఖచ్చితంగా ఆదుకుంటానని చెప్పాడు. మళ్ళీ పట్టి రాయితీ బుక్కులు, సిల్క్ రాయితీ బుక్కులు ఇస్తానన్నాడు. చేనేత కార్మికులకు పెన్షన్లు 50 ఏళ్లకే ఇస్తానని చెప్పాను అన్నాడు. ఇంతవరకు సంవత్సర కాలం గడుస్తుంది. దాదాపు 52, 53, 54 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు చేనేత కార్మికులు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు ఈ కూటమి ప్రభుత్వంలో అందడం లేదని తెలియజేసుకుంటూ, ఈ జూన్ 2వ తారీఖున జరిగే మండల కేంద్రాల్లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ మా చేనేత కార్మిక సంఘం తరఫున పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటున్నాను. జూన్ 2వ తారీఖున జరగబోయే తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా చేపడతాం. అలాగే కార్మిక సమస్యలని 44 జీవోల నుండి 4 జీవోల వరకు కుదించినారు. దీని మీద కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము. అలాగే సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి కుటుంబ ప్రభుత్వం చెప్పింది. ఇంతవరకు గ్రామాల్లో ఉన్న 3 సెంట్లు, పట్టణంలో ఉన్న 2 సెంట్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు మోసపూర్వకంగా చెప్తున్నాడు. దానికి సంబంధించి రేపు జరగబోయే కార్యక్రమంకి మా ఏటీవ్స్ తరఫున ఆటో డ్రైవర్లు కానీ, మరో వర్కర్స్గా యూనియన్ వాళ్ళు కానీ, అమాలి వర్కర్స్ కానీ, స్వచ్ఛ భారతులు కానీ ఈ విజయవంతం చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎంత ఒక 50 టిప్పర్లు ఇసుకేలు మొన్నేల 50 టిప్పర్లు ఎక్కువ. 2007 కంటే ముందు ఉన్న లేఅవుట్ అంటే అనాథరైజ్డ్ లేఅవుట్ అంటేనే మనకు మురికి నీళ్లు పోవడానికి కానీ, నీళ్ళకి కానీ, వాటర్ ట్యాంక్ కానీ వీటన్నిటికి కూడా ఏర్పాటు ఉండాలా. ఏర్పాటు లేకపోవడం వల్ల అంటే వీళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల అప్పట్లోనే కొన్నారు.
కనుక అప్పట్లో కాలువలు ఎటువంటి కూడా ఏర్పాట్లు లేవు. దాంతో సర్వే నెంబర్ అంతా కూడా మనకు లో ఏరియాలో ఉందన్నమాట. ఆర్ఎన్బి రోడ్డుకు ఆనుకొని లో ఏరియాలో ఉంది కాబట్టి కాలువ ఏర్పాటు చేసి నీళ్లు పోయేటట్టు ఏర్పాటు చేస్తే ఇంకా సమస్యను ఆ రకంగా పరిష్కరించడానికి వీలైంది. ఆ రకంగా ప్రయత్నం చేస్తాం. నీళ్లు పోయేటట్టు చేస్తాం. ప్రస్తుతానికి నీళ్లు నిలవడం వర్షం కూడా పోయే ప్రయత్నం చేస్తాం. పర్మనెంట్ కాలువ అంటే ఒక 50-60 లక్షల దాకా అవుతుంది. ఆర్ఎన్బి వాళ్ళ పర్మిషన్ తీసుకుని మనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆర్ఎన్బి రోడ్డు ప్రస్తుతానికి నీళ్ళు పోయేదానికి తాత్కాలికంగా పరిష్కారం చేస్తాం. పట్టి కాలువ. ఓకే సార్. అడ్డం పెట్టి పోయింది బాగుంటాయి. ఆ కారు అంతా తీసేయాలి. సైడ్ పెట్టి